హలో. ఇదిగో అమ్మే, నువ్వు చెప్పినట్టే ఈ బిల్డింగ్ కాడికొచ్చుండా. ఈడ అన్ని బాంబులు ఫిక్స్ చేసి ఉన్నాను. వెరీ గుడ్. ఎవరు చూడలేదు కదా? ఎవ్వరూ చూసేదానికి ఛాన్సే లేదు. నేను మొత్తం అన్ని పకడ్బందీగా చేసుండాను. ఆ భరత్ గాడు వచ్చినాడంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. జాగ్రత్తగా ఫిక్స్ చేశావు కదా. ఒక్కసారి తప్పించుకున్నాడంటే మళ్ళీ అతను దొరకడు. తప్పించుకునే అవకాశం యాడుండదమ్మే. అన్ని అంతస్తుల్లోనూ బాంబులు మొత్తం పెట్టేసుండాను. ఒక్కసారి బిల్డింగ్లోకి వచ్చినాడంటే బయటికి పోయేదేలే. యాడున్నా చచ్చిపోతాడు. మొత్తం బాంబుల దాటికి పీస్ పీస్ అయిపోతాడు. చాలా సంతోషం వీరభద్రం. ఇంకో 1-2 గంటల్లో భరత్ అక్కడికొస్తాడు. ఖచ్చితంగా అతను రాగానే బిల్డింగ్ పేలిపోవాలి. ఆ బిల్డింగ్తోనే భరత్ ముక్కలు ముక్కలవ్వాలి. అట్నే అమ్మే, నువ్వు చూస్తా ఉండవు. ఆ భరత్ గడు రావడం, వాడు సావడం, నీకు ఫోన్ రావడం ఒకేసారి జరుగుతాయి. భరత్, నన్నే అవమానించావు కదా. దీనికి ప్రతీకారం ఎలా ఉంటుందో చూద్దు గాని. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భరత్. నా ప్రేమని చాలా ఈజీగా తీసుకున్నావు. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు రుచి చూద్దు గాని. అమ్మా చంద్రిక, నేను రెడీ. నేను కూడా రెడీరా. ఇదిగో మేం కూడా రెడీ. ఏం భానుమతి గారు? చంద్రిక, ఇంకొక్కసారి ఆలోచించకూడదు? దేని గురించండి? అదే అంటే ఇల్లంతా రెడీ అయిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను. మరి మీరు ముందే చూసేస్తే థ్రిల్ ఉండదు కదా. అంటే ఒకసారి ఆలోచించమన్నాను, వద్దని నేనేం అనట్లేదు. ఒరే, విషయం బయటికి తెలియనంత వరకే ఏదైనా సీక్రెట్ రా. ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ ఫోటోలు కూడా చూసాం, ప్లాన్ చూసాము. ఇప్పుడు నువ్వు దాచిపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది? ఇంకా రాత్రంతా చెప్పాం కదా, మళ్ళీ పొద్దున్నే పాట మొదలు పెట్టావేంటి? నీకు తెలీదులే అమ్మా, నేను ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అసలు తప్పంతా నాది. ఈ బిల్డింగ్ తాలూకు ఫైల్ని జాగ్రత్తగా మీ కంటికి కనపడకుండా దాచిపెట్టాల్సింది. అనవసరంగా బయటే వదిలేశాను. ఒరే, అనుభవంతో చెప్తున్నాను, ఇలాంటివేవైనా ఉంటే ముందుగా చెప్పుకోవటం మంచిది. అర్థమైందా? ఒకసారి బిల్డింగ్ కట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో అమెండ్మెంట్స్ చేయాలి అంటే దాదాపు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టినంత పనవుతుంది. ఇలాంటివేవన్నా ఉంటే కుటుంబంతో కలిసి కూర్చొని ఆలోచించుకోవాలి. చూడ్రా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సర్ప్రైజ్ చేయాలి అన్న ఆలోచన పక్కన పెట్టి బయలుదేరు. మీకెంత చెప్పినా అర్థం కాదు కదా. మీరు ఏం చేంజెస్ చెప్పాలనుకున్నా పని వాళ్ళందరూ ఊరెళ్ళిపోయారు. పర్లేదులేరా, ముందు మేం చూసాక ఏవైనా చేంజెస్ ఉంటే పని వాళ్ళు వచ్చాక అప్పుడు చెప్పుకుందాము. పద. సరే, మీరిద్దరూ డిసైడ్ అయిపోయిన తర్వాత నేనేం చెప్పినా ఎవరు వింటారు? అలాగే పదండి, ఇంక వెళ్దాం. భానుమతమ్మా, ఏమైందండి? ఏం పర్లేదులేమ్మా, ఇట్స్ ఓకే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, జస్ట్ టీపై తగిలింది అంతే, ఏం లేదు. కాస్త చూసుకోవాలి కదరా. సర్లే, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాం లేరా. రా. బా, ఇప్పటికే టైం అయిపోతుందమ్మా. అవతల ఇంజనీర్ వస్తా అన్నాడు, లేట్ అయిపోతుంది. వెళ్దాం పదండి, పద పద పద. సారీ. రే, ఎందుకైనా మంచిది కాసేపు కూర్చొని వెళ్దాం రా.
వరుసగా అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. పోనీ ఓ పని చేద్దాం, ఈ పూట మానేసి తర్వాత వెళ్దాంలే. రా. నేను చెప్తుంది కూడా అదే. మీరు రావడం మానేసి హాయిగా ఇంట్లో కూర్చోండి. నేను వెళ్ళి అక్కడ అన్ని పనులు చూసుకొని వస్తాను. ఆ తరువాత బిల్డింగ్ అంతా ఒక షేప్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను, సరేనా? చిన్న అవకాశం వచ్చినా ఏదో విధంగా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా, అలాంటిది ఏమీ కుదరదు. మేము వస్తున్నాం, పదండి. అది కాదమ్మా. సరే పదండి. వాడు ఇది తగిలి. ఏం కాదులేండి. సరే మీరు ఇలా కూర్చోండి. రండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను. కూర్చోండి. అరే కూర్చోరా. చంద్రిక, ఇలా ఇవ్వు. చంద్రిక విను. చంద్రిక లేట్ అవుతుంది. ఏంట్రా లేటు? ఏ ఆ ఇంజనీర్ డబ్బులు తీసుకోవడం లేదా? ఊరికే వచ్చి పని చేస్తున్నాడా? వచ్చినవాడు ఆ మాత్రం ఉండలేడా ఏంటి? నీకేదైనా ప్రాబ్లంగా ఉంటే అతనికి ఫోన్ చేసి నాకివ్వు, నేను మాట్లాడతాను. అమ్మో, ఇప్పుడు నువ్వు గనక ఇన్వాల్వ్ అయ్యి వాడిని తిట్టావు అనుకో, చేసేవాడు సగంలో వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా. దానికంటే 2 నిమిషాలు కూర్చోవడమే బెటర్. ఆ ఏ భానుమతి గారు, అంతేనా? ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. యా. అమ్మయ్యా, ఓకేనా? ఇంకా బయలుదేరదామా? సరే వెళ్దాం. పదండి. పదండి భానుమతి గారు. రండి రండి. సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. అవునండి, మీకు ఈ బిల్డింగ్ కట్టించాలి అన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు? అదా, కలలా దాదాపు ఒక 4 months అయింది. చూసారా అత్తయ్య, 4 నెలల నుంచి ప్లాన్ చేసి కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అంత సీక్రెట్ ఎలా మెయింటైన్ చేశారో చూసారా? ఇలా ఇంకా ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారో మీ అబ్బాయి. ఎరా, నిజమేనా? ఇంకా మాకు తెలియని సీక్రెట్స్ ఎన్నున్నాయి? నా మొహానికి అది ఒక్కటే తక్కువ. నా సీక్రెట్స్ ఏంటో ఆ మాత్రం నీకు తెలీదమ్మా? నా జీవితంలో ఒకే ఒక సీక్రెట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. అది కాస్త ఫ్లాప్ అయ్యి మీ దగ్గర దొరికిపోయాను. నాకంత సీన్ లేదులే. ఏమండి, ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మనం వెంటనే తిరుపతికి ప్లాన్ చేయాలి. తిరుపతికా? ఎప్పుడు? ఏం లేదండి, మీరు ఆ కేసు నుంచి బయటపడిపోయిన తర్వాత, రుద్రాణి గొడవ మనకి వదిలిపోయిన తర్వాత తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటానని, తలనీలాలు ఇస్తానని మొక్కున్నానండి. ఏంటి ఏంటి చంద్రిక, నువ్వు ఆ దేవుడి దర్శనం వరకు ఓకే గాని నువ్వు తలనీలాలు ఇస్తానని మొక్కోవడం ఏంటి? ఏమండి, నేను మొక్కుకుంది నా తలనీలాలు ఇస్తానని కాదు, మీ తల వెంట్రుకలు ఇస్తానని. ఏంటి, నాకు గుండు కొట్టిస్తానని నువ్వు మొక్కున్నావా? అదే ఉంది, భార్య అంటే భర్తలో సగం కదా. మరి మీకోసం నేను మొక్కుకోవడంలో తప్పే ఉంది? అవునరా, అది కరెక్టే. సరిపోయిందమ్మా, మీ అత్త కోడలిద్దరూ కలిసి నాకు గుండు కొట్టిస్తున్నారా? అంతేనా? ఏం పర్వాలేదురా, దేవుడికే కదా ఇచ్చేది. అలాగేనమ్మా, ఇక మీ ఇద్దరితో వాదించడం నా వల్ల కాదు. బంగారం లాంటి జుట్టు. బానే చూసుకోండి, తర్వాత ఎలాగో మీకు ఈ మాత్రం జుట్టు రావాలంటే అట్లీస్ట్ ఒక 6 నెలలైనా పడుతుంది. ఎందుకైనా మంచిది, ఫోటో తీసుకుని పెట్టుకోండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
మేడం మేడం నిజంగా మీ పెళ్లి ఫిక్స్ అయిందా? నీకెందుకే అన్ని డౌట్స్ వస్తున్నాయి? ఒకసారి చెప్పాను కదా. అది కాదు మేడం, మీ పెళ్లి అన్నారు, మరి మీరింకా ఇక్కడే ఉన్నారు, బయలుదేరలేదేంటి? పైగా మీరింతవరకు అసలు మేకప్పే వేసుకోలేదు. మేకప్ లేకుండా మీరు వెళ్ళారే అనుకోండి, ఆ పెళ్లి కొడుకు గుండాగి చచ్చిపోతే ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఏంటి వాగుతున్నావు? అబే అది కాదు మేడం, ఇప్పుడు మేకప్ లేకుండా మిమ్మల్ని చూడాలంటే నేనంటే అలవాటు పడ్డాను, కొత్తోడు కూడా అలవాటు పడాలి కదా. మీరు పని చేయండి, మీరు అలా కూర్చోండి, కనీసం ఫేషియల్ అయినా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకో, అర్థమైందా? నేనేం చేసుకుంటాను? ఇప్పుడు మీ పెళ్లికి నేను రావాలా వద్దా చెప్పండి. చెప్తాను, వెయిట్ చేయి. ఏంటో మేడం, ఇంకో గంటన్నరలో పెళ్లి పెట్టుకుని ఇంతవరకు మీరు కనీసం ఆ కళ్యాణ మండపానికి కూడా పోలేదు. అసలు మీ పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలీదు. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలీదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను మేడం. నువ్వు అలాగే టెన్షన్తో చచ్చిపోతూ ఉండు. నేను చెయ్యాల్సిందే నేను చేస్తాను. చెయ్యాల్సిందా? ఎవరు మేడం? నా ఫియాన్సే ఫోన్ చేశారు. హలో, కాలు కదిపావంటే కాళ్ళు విరగ్గొడతాను. నువ్వు ఇక్కడే నిలబడు. అలాగే మేడం. హలో, చెప్పు, ఏమైంది? ఇదిగో అమ్మే, మనం ఈడకి ఆ భరత్గాడొచ్చి చచ్చిపోతాడనుకుంటే ఆ భరత్గాడితో పాటు ఆడి ఫ్యామిలీ మొత్తం వస్తా ఉండదంట. చంద్రిక వాళ్ళమ్మ ఆఖరికి ఆ చిన్న బిడ్డని కూడా ఎత్తుకొని వస్తా ఉండారంట. మనం అనుకున్నది ఒక్క మనిషిని కదా, ఇప్పుడు మొత్తాన్ని లేపేయాల్సి వస్తా ఉండదు. ఇంత మంచి శుభవార్త చెప్తూ అంత టెన్షన్ పడతావేంటి వీరభద్రం? ఇంకెందుకు ఆలస్యం, లేపేయ్. ఏది, ముగ్గుని లేపేయాలా? ముగ్గురు కాదు, నలుగురు. పసిబిడ్డని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను ఒక్క చేపకి గాలం వేస్తే 4 చేపలొచ్చి చిక్కుకున్నాయి. ఇంతకంటే కావాల్సిందేముంది? శత్రుశేషం లేకుండా మొత్తం ఒక్కసారిగా కట్టగట్టుకొని పోతారు. అనుకోకుండా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది నాకు కావాల్సింది. ఇంకేం ఆలోచించద్దు, వేసేయ్. అట్నే చేస్తాను. మరి నువ్వు వస్తా ఉండవా? ఇదిగో బయలుదేరుతున్నాను. సరే, తొందరగా రా. నీరజ, ముహూర్తం టైం అయింది. నా ఫియాన్సే బయలుదేరారంట. మనం కూడా వెళ్దాం, పద. మేడం, మరి మేకప్ అవసరం లేదు. నేను న్యాచురల్ బ్యూటీని. నన్ను మేకప్ లేకుండా నా ఫియాన్సే నన్ను పెళ్లి చేసుకుంటాడు. అర్థమైందా? పద, వెళ్దాం. వాడెవడో పాపం బకరా బాగానే దొరికినట్టున్నాడు. వాడి కర్మకాలి నిన్నెట్టాగో పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లికొచ్చిన వాళ్ళు గుండాగి చావకుండా ఉండాలంటే కనీసం ఆ పౌడర్ అన్నా కొట్టుకుంటే బావుండు. ఏంటో ఏం జరుగుతుందో. నీరజా, వస్తున్నా మేడం.
చూడండి ఎలా ఉంది. బానే ఉందండి. చూసావా, బాగుంది అనలేదు, బానే ఉంది అన్నావు. ఇదే అంతా కంప్లీట్ అయిపోయి రంగులు కూడా వేసిన తర్వాత చూసుంటే ఎలా ఉండేది? అసలేంట్రా నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి ఇదే మాట మొదలుపెట్టావు. నీకెన్నిసార్లు చెప్పాలి? ఇల్లు బ్రహ్మాండంగా ఉంది. నోరు మూసుకొని ఇల్లంతా చూపించు. పద. పదండి. వెళ్ళండి. నన్ను జైలుకి పంపించినారు కదా, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి లేపేయడానికి బాంబులు పెట్టుండాను. అయిపోయినారు. ఒక్కరిని సంపాలని చూస్తే మొత్తం కుటుంబం అంతా చచ్చిపోతా ఉన్నది. నా కసి, కోపం మొత్తం ఒకేసారి తీరిపోతా ఉన్నాయి. పొండి. రండి. ఇక్కడ లిఫ్ట్ వస్తుందా అండి? ఇక్కడ 4/6 లిఫ్ట్, ఓ, పెద్ద లిఫ్ట్. అక్కడి నుంచి గ్లాస్ వస్తుందా? వావ్, సీనరీ చాలా బాగుందండి. హలో చంద్రిక, అక్కడేం చూస్తావు? ఇల్లు చూద్దు కానీ పద. రండి రండి రండి, రా, కమాన్. అయిపోయారు మీరు. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారం. ఇదేంది, ఇది పనిచేయట్లేదు. వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడే పన్నగం నిమిషే అంబరం నా విశ్వంబరం. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారం గం మూలాధరం శంభ శంకరం. వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం. ఏమన్నా దీనికి సమయానికి దాగిపోయి ఉండాది. కారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం క్షేత్రపాలకం భజేహం. ఏంటిది? ఈ పాటికి ఫోన్ రావాలి కదా, ఇంకా ఫోన్ రాలేదేంటో. ఈ వీరభద్రం ఏం చేస్తున్నాడో ఏంటో. మేడం బయలుదేరదామా? నీరజ, మేకప్ కిట్ తెచ్చావా? అదేంటి మేడం, మేకప్ అవసరం లేదు, నేను నేచురల్ బ్యూటీని అన్నారు. లేదు, నువ్వు చెప్పిన తర్వాత నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఎంత న్యాచురల్ బ్యూటీ అయినా ఫోటోలు వీడియోలు కొంచెం న్యాచురల్గా రావాలి కదా. అందుకని కొంచెం మేకప్ వేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు లోపలికెళ్ళి మేకప్ కిట్ తీసుకురా.
ఏంటి మేడం, తీరా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించడం కరెక్ట్ కాదు. పర్వాలేదులేండి, కావాలంటే దారిలో పోతూ పోతూ 1 కిలో పౌడర్ కొనుక్కుని పోదాం. ఏయ్, నోరు మూసుకుని చెప్పించేవే. సరే మేడం. అవును, పాప చేతిలో బొమ్మేది పైన పడేసినట్టుంది. చంద్రిక, ఇదిగో బొమ్మ దొరికింది.